హాయ్ హలో అండ్ వెల్కమ్ టు పెరట్ రిచువల్. ఈనాటి మన పెరట్ రిచువల్లో భాగంగా హైదరాబాద్లోని షేక్పేట్కి వచ్చేసాం. షేక్పేట్లో ఒక యంగ్ గార్డెనర్ ఉన్నారు. అతనితో మాట్లాడడానికి రెడీగా ఉన్నాము. మరి ఏమాత్రం లేట్ చేయకుండా మన ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోతాం. కమ్ ఆన్, లెట్స్ గో. ఓకే దిలీప్, మరొక ఎపిసోడ్కి స్వాగతం సుస్వాగతం. సో క్రితం ఎపిసోడ్లో చాలా ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చావు. ఇంకొంచెం ఇన్ఫర్మేషన్, ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఇంకా తీసుకునేది నీ దగ్గర నుంచి. సో నేను అనుకున్నాను 9th క్లాస్ అంటే ఏమి ఇన్ఫర్మేషన్ ఉంటుందని, జస్ట్ మొక్కల గురించి తెలిసేమో అనుకున్నాను. కానీ ఆ మొక్కలు ఎలా ఉండాలి, దాంతో ఏ విధంగా మనం వాటిని యూజ్ చేసుకోవచ్చు అంటే కొద్దిగా దాంట్లో ఇప్పుడు ఇంతకుముందు మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఆ ప్లాంట్స్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలో కూడా తెలుసు. దీని తర్వాత ఇంటర్నెట్. ఓకే, సూపర్, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది నీ దగ్గర. అయితే మరి నీకు తెలిసిందే, మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు నీ పెరట్ తోటలో నుంచి ఏదైనా మొక్క కానీ, కాయ కానీ, పువ్వు కానీ ఏదైనా చూపించి ఇది మొక్క ఏంటి గెస్ట్ చేయని అడుగుతుంటా. మరి ఈనాటి ఎపిసోడ్ లో ఏ మొక్క చూపిస్తాను? ఇదిగోండి, ఈ మొక్క చూడండి. దీన్ని ఇదేం ప్లాంటో గెస్ట్ చేయండి. ఇది బాగుంది చూడండి, అచ్చు మనకి అంబ్రేలా లాగా వచ్చింది. కింద కూడా దీని స్టెమ్స్ తో పెట్టుకున్నా. సో చూడండి, ఒకటే దానికి 5 ఉన్నాయి. ఇట్లా కట్ చేసేసాను. ఇక్కడ ఆకుమూడితో వచ్చిండే, ఇలా కట్ చేస్తే ఇలా వచ్చింది. సో ఈ ఆకు చూసి ఈ మొక్క ఏంటో గెస్ట్ చేయండి. ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్ లో రివీల్ చేస్తాం. ఓకే, తోటలోకి ఎంటర్ అయిపోదామా? ఓకే. ఇది వైట్ డ్రాగన్ ఫ్రూట్. పైన ఒకసారి దీని ఫ్రూట్ వచ్చింది, ఫ్లవర్ వచ్చి మొత్తం పైన కట్ చేసేస్తాను, మళ్ళీ ఏమన్నా వస్తుందని. ఈ ఐరన్ వల్ల ఇక్కడ కొంచెం పాడైపోయింది, పైన కట్ చేసేస్తాను. సో ఈ ఐరన్ వల్ల ఇక్కడ తుప్పు పట్టడం వల్ల పాడైపోయింది. దీనికి మళ్ళీ ఇది పేపర్ కట్టావు నువ్వు? అది కట్టినాను, ఇది చాలా సంవత్సరాలు అయిపోయింది పెట్టి. అవునా? 3 years అయితే ఉంటది ఇది కూడా. సో అవును, డ్రాగన్ ఫ్రూట్ రావడానికి ఎంత టైం పడుతుంది మనకి? 1 year 2 years అవుతుంది. సీడ్స్ అయితే 4 years పడుతుంది. ఓకే, ఓన్లీ ఈ స్టెమ్ తోటి అయితే డైరెక్ట్ ఈ స్టెమ్స్ తోనే ఇక్కడ కింద చాలా పెట్టాను. ఓకే, వచ్చిన స్టెమ్ తోటి డైరెక్ట్ కింద పెట్టేసావు అన్ని. సో స్టెమ్ అంటే ఇక్కడ మధ్యలో ఇక్కడ కట్ చేయాలి కదా? ఎక్కడైనా కట్ చేయొచ్చు. ఇది చూడండి, ఇది హాఫ్ కట్ చేసేసాను. ఇక్కడ హాఫ్ కట్ చేసి పెట్టిన వస్తుందా? వస్తుంది. ఓకే, ఓ స్టెమ్ పెట్టినాను చూపించడానికి. ఇట్లా తీస్తే రూట్స్ వచ్చేసింటాయి. ఓకే, చూద్దాం, అటు వెళ్ళాక చూద్దాం. కానీ ఇప్పుడు ఇది ఎక్కడైనా సరే ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ మధ్యలో కట్ చేసి కూడా పెట్టుకోవచ్చు. అవును, ఇక్కడ ఇది ఏ రూట్ ఇది. ఓకే, ఇది చూడండి, సపోర్ట్ మనం దాడం చుట్టపోయినా అవే ఇట్లా మొత్తం పాక్కుంటూ వెళ్ళిపోతాయి రూట్స్. లీవ్స్ నుంచి ఇలా కూడా కట్ చేసుకొని రూట్స్ తో పెంచుకోవచ్చు. ఇది కట్ చేసి కూడా పెంచుకోవచ్చు. కట్ చేసి రూట్స్ ఎక్కడి వరకు ఇదిగోండి ఇలాగ వస్తాయి కదా, ఇక్కడ కట్ చేసినా కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సో చూడు ఎంత మదర్ నేచర్ ఎంత గొప్పది. ఇలా పైకి పాకడం కోసం ఎయిర్ రూట్స్ తీసుకొని అలా సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తూ ఉంటాయి. వాటర్ ఎక్కువ పడినప్పుడు ఇలాగ వస్తాయి. రైనీ సీజన్ లో ఇలా ఇట్లా వస్తాయి. ఓకే, ఆ ఎయిర్ రూట్స్ అనేది రైనీ సీజన్ ఎక్కువ వస్తాయి. సో ఇది రౌండ్ ఎందుకంటే గుచ్చుకుంటాయి కనుక ఇట్లా రౌండ్ ఇలా పెడితే సపోర్టివ్గా ఉంటుంది. సైడ్ నుంచి చూడడానికి కూడా బాగుంటది. సరే, అక్కడ చివరు ఇది సపోటా. ఇది క్యాటెస్. ఎందుకు అవన్నీ బయట పడేస్తే బాగా వచ్చింది, ఇది ఎందుకు చచ్చిపోతుందని దీని కట్టింగ్ అప్పుడు ఎప్పుడుతో ఇది కూడా 3 years అనుకుంటా పక్కన పడేస్తే అది వదిలేసాను. దానికి ఏం చేయట్లే, ఇలాగ అయిపోయింది. ఇవన్నీ స్టెమ్ కటింగ్స్, ఇవన్నీ మల్బెరీస్. ఫ్రూట్స్ వచ్చాయి చాలానే, అప్పుడు తిన్నాము, బాగుంటాయి మల్బెరీస్. ఇది లాంగ్ మల్బెరీ. అక్కడ కనహాకి వెళ్ళినప్పుడు స్టెమ్ ఇక్కడ పెట్టుకున్నా, తీసుకొని వచ్చాడు లాంగ్ గా ఉంటే. కనహాకి వెళ్ళినప్పుడు అప్పుడు తీసుకొని వచ్చావు అక్కడ ఉంటే. వెరీ గుడ్. ఓకే, ఇందులో బాగా వస్తుందా మన ఫ్రూట్ కదా, అందులో దాంట్లో వచ్చేస్తుందా? వచ్చినాయి. దీంట్లో అప్పుడు 2 fruits వచ్చాయి, ఇంకా రాలేదు, పెరుగుతుంది ఇంకా, స్లో గ్రోయింగ్. సో పక్కన ఇది వైట్ మందారము. ఇక్కడ మొత్తం తోట కూడా ఉండేది, ఇది నేనే చేసుకున్నా. ఓకే, ఈ థర్మాకోల్ తోటి. అవును, ఏం పెట్టావు ఇందులో? తోట కూడా పెట్టినా. ఇప్పుడైతే ఒక పొట్లకాయ అది పెట్టినాను ఒకటి. అప్పుడు చాలా వచ్చింది. ఇక్కడ బటర్ నట్ స్కాచ్ అని ఉంటదా, అది సీడ్స్ ఉంది నాతో అప్పుడు పెట్టిండే. ఇప్పుడు అన్ని వేసిన, రైనీ సీజన్ వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు వేసేసా. తులసి కూడా పెట్టావు? తులసి ఏం పెట్టలే, అవే వచ్చేసాయి.
అక్కడ కూడా అదే వచ్చేసింది. అవన్నీ పైన పైన అంతా కట్ చేస్తే చెట్టు అనేది ఎక్కువ లైఫ్ ఉంటది. పైన ఇట్లా దీని ఫ్లవర్స్ వస్తాయా, సీడ్స్ కోసం వదిలేద్దాం అనుకుంటే సీడ్స్ అయిపోతాయి. లేకపోతే మన చెట్టు ఇంకో 1 year 2 years బతకాలనుకుంటే పైన ఇవి కట్ చేసేయాలి. ఏవి ఇవంతా? ఇదంతా పైన ఇది ప్రూనింగ్ లాగా ఇది కట్ చేసేయాలి. ఇలా పైన వచ్చిండే ఫ్లవర్స్ కట్ చేసేస్తే ఇంకా ఇవి కొంచెం ఇవి ఉన్నాయి సైడ్, ఇవి పెరిగి చెట్టు అనేది బలం అవుతుంది. అచ్చా, అందులో చాలా మంది ఇంట్లో తులసి చెట్టు పెట్టుకుంటే అది ఒకసారి తొందరగా 1 year లోనే ఇదైపోతుంది. అంటే వాళ్ళు ఏంటంటే పైన ఇలా వచ్చింది ఏదైతే అది ప్రూనింగ్ చేసేస్తే వచ్చేస్తుంది. సో సీడ్స్ కోసం కాకుండా నార్మల్ గా చేసుకుంటే గుబురుగా వస్తుంది. గ్రీన్ సీడ్స్ అక్కడ కూడా పడిపోయినాయి నా స్టార్ ఫ్రూట్ లో. ఈ రెయినీ సీజన్ వల్ల చాలా కాయలు పోయినాయి, ఫ్లవర్స్ కూడా పోయినాయి చాలానే. ఓకే, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ వస్తున్నాయి, ఇక్కడ కింద కూడా ఉన్నాయి. ఓకే, ఈ ఒకసారి ఉన్నప్పుడు 16 వచ్చిండే, అది మొత్తం ఎవడో తీసుకొని పోయినాం. అప్పుడు ఇంట్లో లేము, ఎవరు ఎత్తుకొని పోయినా నాకు తెలీదు. స్టార్ ఫ్రూట్ జాగ్రత్తగా మనం పెంచుకుంటే తీసుకొని పోయినా సరే, ఎవరో ఒకడైతే తిన్నాడు కదా. ఒకటి వచ్చినా బాగుండేది, ఒకటి ఉన్నిచ్చాడు. ఒక టేస్ట్ చూడండి, మిగతా నేను టేస్ట్ చూస్తాను. బాగా మాగి ఇంత పెద్దగా వచ్చింది సైజు. టేస్ట్ అయితే బయట దానికైనా డిఫరెంట్ గా ఉంది, కొంచెం స్వీట్ ఎక్కువ ఉంది. బయట ఫ్రూట్ కి బయట వెజిటేబుల్స్ కి మనం ఇంట్లో పండించుకున్న చాలా 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 డిఫరెన్స్ ఉంటుంది. పచ్చిగా ఉన్నప్పుడు కొంచెం గ్రీన్ గా అయితే కదా, అవి పుల్లగా ఉంటాయి. ఓకే, ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఉంది చిన్నది. ఓకే, సో ఇది పెట్టి ఎన్ని రోజులు అయింది నువ్వు? 3 years అవుతుంది. 3 years అవుతుంది. ఇది అంజీరా. దీనికి చాలా సార్లు ఫ్రూట్ వచ్చింది. ఇక్కడ ఒక అంజీర్ ఉండిండే, అది ఒకసారి స్టెమ్ తో పెట్టినా వచ్చింది, అయిపోయింది. మళ్ళీ వచ్చిపోయిందా? ఓకే, సో అన్ని చిన్న చిన్న పాట్స్ లో పెట్టేస్తావు. ఇవన్నీ అన్వాంటెడ్ ప్లాంట్స్, ఇవి దానంతా అవే వచ్చేస్తాయి ఇక్కడ సీడ్స్ పడినప్పుడు. ఇవి అసలు ఉన్నీకూడదు, పీకేయాలి రూట్స్ తో సహా. పైన కట్ చేస్తే మళ్ళీ ఎక్కువ వచ్చేస్తాయి. ఓకే, సో రూట్స్ తో సహా పీకేయాలి. అవును, అంటే ఎందుకంటే వేరే మొక్కలు కావాల్సినంత కూడా ఇది వాటి ఫుడ్ అయితే తీసేసుకుంటాయి. ఇక్కడ అంతా నేను స్టార్ ఫ్రూట్ అది కాదు స్ట్రాబెరీస్ పెట్టిండే. సమ్మర్ సీజన్ కి ఇవన్నీ పోయినాయి. ఇట్లా పడతా పెట్టుకున్న స్ట్రాబెరీస్ చాలా వచ్చాయి. ఓకే, స్ట్రాబెరీస్ వచ్చాయి. అవన్నీ దాని స్టూర్స్ ఉంటాయి, రన్నర్స్, దాంతో పెట్టుకుంటా. ఎలా పెడతావు స్ట్రాబెరీ? దాని రన్నర్స్ వస్తాయి, చిన్న రూట్స్ వస్తాయి. రన్నర్స్ అంటే ఇప్పుడు స్ట్రాబెరీ పైన వైట్ ఉంటాయి కదా. ఇది స్ట్రాబెరీ. ఇక్కడ నుంచి ఇట్లా స్టెమ్ లాగా వస్తుంది ఒకటి చిన్న ప్లాంట్, దాన్ని కట్ చేసేసి నాటేది. అట్లా కూడా వస్తుంది. ఇది లోటస్. మేము ఒక పాండ్ కి వెళ్ళినప్పుడు సమ్మర్ సీజన్ లో మొత్తం పోయింది, భలే ఉన్నాయి దాని ఫ్లవర్స్. ఇంత పెద్దగా వాసన. ఇది పెట్టినాను, ఇది పెట్టి 20 days అవుతుంది. దీంట్లో ఫిష్ పెట్టాలి. ఇది వాటర్ క్యాబేజ్ దీనిపైన. ఫిష్ ఎందుకు పెట్టాలి? ఎందుకంటే ఇది ఇక్కడ చూస్తున్నారా దోమలు లాడగా ఉంది చూడండి. ఫిష్ లేనందుకు. ఫిష్ ఉంటే అదంతా తినేసి మన పాచు అలా పడతాయి కదా ఆల్గాయి, అది కూడా తినేస్తుంది. వాటికి ఫుడ్ ఈ దోమలు అవి లేకుండా సేవ్ చేస్తుంది. మనకి మళ్ళీ ఇట్లా వదిలేస్తే దోమలు వచ్చేస్తాయి. అసలు వాటర్ లో అసలు వర్షాకాలం వస్తుంది కాబట్టి ఎక్కడ వాటర్ స్టాగ్నేట్ అవ్వకుండా చూసుకోవాలి. ఇది ఫిష్ కోసం చేస్తాను చూడండి. జాలి పెట్టినాను. వర్షాకాలంలో వాటర్ ఎక్కువ వచ్చేస్తాయి కదా, పడిపోయి ఫిష్లు మళ్ళీ ఇట్లా దుంకేసి లేకపోతే వాటర్ ఎక్కువ అయిపోయి కింది పోతాయి కదా, అలా పోకుండా ఇక చూడండి నెట్ పెట్టినా. ఈ నెట్ లో చిన్న హోల్ పెట్టేసి నెట్ పెట్టేసి ఇక్కడ హార్డ్ గ్లూ అతికిచ్చాను. ఇలా వాషం పడినప్పుడు ఈ హోల్ నుంచి వెళ్ళిపోతుంది వాటర్. సో ఎందుకంటే ఒక్కోసారి ఇప్పుడు వర్షాకాలంలో వాటర్ పడ్డంటే ఫుల్ అయిపోతుంది. ఆ ఫిష్ ఏమైతే ఫుల్ అయినా ఆటోమేటిక్గా బయటకు ఓవర్ఫ్లో అయితే బయటకు వచ్చేస్తుంది. కాబట్టి చిన్న హోల్ చేసేసి దానికి నెట్ పెట్టేస్తారు. హోల్ ఒకటే ఉంచితే మళ్ళీ ఫ్రిడ్జ్ అందులోంచి వెళ్ళిపోతుంది చిన్న చిన్న ఫిష్. కాబట్టి దానికి నెట్ పెడితే ఆ వాటర్ బయటకు వెళ్ళిపోతుంది, ఫిష్ సేఫ్గా ఉంటుంది. మంచి ఐడియా, వెరీ గుడ్, మంచి ఐడియా. సూపర్ మంచి ఐడియాస్ తోటి నువ్వు ముందుకు వెళ్తూ ఉన్నావు. వెరీ గుడ్. ఇంకేమున్నాయి ఇక్కడ చూడడానికి? మనం ఇక్కడ అయిపోయింది, ఇవి పెట్టేస్తావు. ఇది అయిపోయింది. అది దొండ. అది ఇది ఎప్పుడుదో పెద్ద స్టెమ్ దొరికింది నాకు దొండ. ఇది కట్ అయిపోయింది చూడండి సగము. ఆ సగం కట్ అయిపోయినా చూడండి ఎలా బతికిందో. సో మంచి దొండ వచ్చిందా? వచ్చినాయి. ఇది చూడండి తిప్పతీగ ఎట్లా వచ్చాయి రూట్స్ పైన నుంచి. ఇవంతా పైన ఎండిపోలేదు, ఇవి మట్టిలో పడినందో పైన పెరిగిపోతుంది. అది అక్కడ పెరుగుతుంది చూడండి. తిప్పతీగ ఎంత కొట్టేసాము, ఇక్కడ వచ్చే ఫుల్ గా తిప్పతీగ. కరోనా టైంలో దీన్ని చాలా ఉపయోగించారు తిప్పతీగ. స్టెమ్స్ పెట్టుకోవచ్చు, దీని దుంపలు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది ఇలా కిందకి వచ్చినా మళ్ళీ పెరుగుతుంది. ఇది పెరుగుతుంది, పెద్దగా వస్తాయి లాంగ్ గా రూట్స్. సగం రూట్స్ నేనే కట్ చేసేసాను. చెట్లు కడ్డం వస్తున్నాయి. చెట్టు కడ్డం వస్తుంది. ఇది ఒకటే ఉంది.
పైన ఇంకా వస్తున్నాయి. ఇంకా పైన ఇలా రైనీ సీజన్ స్టార్ట్ అయితే ఇంకా వస్తాయి. ఓకే. ఇది వచ్చేసి బ్లాక్ బెర్రీ. దీని స్టెమ్స్ తో కూడా ప్రాపగేషన్ చేసుకోవచ్చు. అప్పుడు నర్సరీ మేళలో 300 పెట్టినాను. ఇది బాగా ఒకసారి ఫ్లవర్ కూడా వచ్చింది దీనికి. స్టెమ్స్ తోటి కూడా ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఇక్కడ కట్ చేసేసాను, ప్రూమింగ్ చేశాను. ఇది చూడండి కొత్తగా వచ్చాయి. అచ్చు చూడడానికి అచ్చు రోజ్ ప్లాంట్ లాగా ఉన్నాయి కదా. కింద ఉంది స్టెమ్. ఈ స్టెమ్స్ తో ఎక్కువ ప్రాపగేషన్ చేస్తాను. అట్లా డస్ట్బిన్ లో కూడా పెట్టుకోవచ్చు మనం. డస్ట్బిన్ బకెటా? ఓకే సరే, బకెట్ డస్ట్బిన్ బట్ డస్ట్బిన్ లాంటిది. డస్ట్బిన్ లాంటిది. ఎందుకంటే అవును, ఇప్పుడు దాన్ని వేస్ట్ చేయదు కదా, అది మనకి ఒక దీనిలాగా పనికొస్తుంది కాబట్టి. కన్నం పడిందని ఇది పెట్టేసిన. అది ఎందుకంటే పోయి మనం కొనుక్కొని బయట 200-300 మనం స్పెండ్ చేసే కంటే కూడా దానిపైన ఇన్వెస్ట్ చేసి ఇలా ఇంట్లో ఉన్న వాటితో చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అది హ్యాపీగా సఫిషియంట్ దీనికి కదా. ఇది మడవం. ఇది అసలు 2 years అవుతుంది. ఇది వాసన వస్తుంది దీని లీఫ్ నుంచి. దీని స్టెమ్స్ తో ప్రాపగేషన్ చేసుకో. పక్కన దాన్ని చూడండి, ఒక స్టెమ్ పెట్టిన, అది మొత్తం ఇలా గుబ్బుడుగా వచ్చింది, ఫుల్గా కట్ చేసేసాను. ఇది అడూనియం. బయట పడేసారు. వాళ్ళని అడిగినాను ఇది ఎన్ని ఇయర్స్ అంటే 15 years అన్నాడు. ఇది వాళ్ళకి అవసరం లేదంటే నేను ఇదంతా తీసేసి పైన ఐరన్ కడ్డీలు ఉంటాయా, ఇది నాకు నచ్చిన డిజైన్లు ఇలా సర్కిల్ గా రౌండ్ గా చుట్టేసి ఒక 5 months వదిలేసాను. తీసేస్తే ఇదిగోండి ఇలా వచ్చింది. పైన ఉన్నాయి మడకలు కొంచెం ఇలా చుట్టినట్టు. ఫ్లవర్స్ వచ్చాయి పింక్ కలర్వి. అంటే ఎక్కడ బయట పడేసారా? పడేసారు. వాళ్ళని అడిగినాడు తీసుకొచ్చా అని. చాలా కాస్ట్లీ కదా. అవునవును. సో దాని బల్బ్ ఎంత అయితే దాన్ని పెరుగుతుంటుంది, దాని వాల్యూ పెరుగుతుంది. అండ్ దాన్ని నువ్వేంటి ఇట్లా మొత్తం దాన్ని ఇలా మోడిఫై చేయడానికి ట్రై చేశాను. అదిగో చిన్న బకెట్ లో పెట్టినాను, బోన్ సైడ్ లాగా. ఓకే, కానీ ట్రై చేసావు పైన, అది ఆల్మోస్ట్ అయ్యింది కూడా. ఇక్కడ ఒక గణపతి బొమ్మ, ఈ మాస్ పెట్టింది గోడ పైన బడుగుతాయి కదా మాస్, ఇదంతా పెట్టినా ఇంకా ఉంది పచ్చగా. ఓకే, సో కింద కూడా ఇట్లా మనం కింద కూడా నువ్వు ఇలా టైట్ గా మన ఏదైనా వైర్ పెడితే కూడా ఆ మోడల్ వస్తుంది కదా. రాలేదు, నేనైతే ముందుగానే ఉంది అది. ఆ రూట్స్ ఉన్నాయా, దానికి కూడా ఇట్లా టైట్ గా చుట్టేసి ఇలా స్ట్రైట్ గా అటు ఇటు వంకరగా ఆడడానికి రూట్స్. అదిగోండి కిందికి ఎలాగ వచ్చినాయి రూట్స్, సాయిల్ లోకి ఎలాగ వెళ్తున్నాయి అలాగా. ఇది దగ్గర నుంచి చూస్తే అర్థమవుతుంది. కింద మడి చెట్టు లాగా వస్తే కిందికి రూట్స్. పక్కన మ్యాంగో, ఇది గ్రాఫ్టింగ్ కోసము. ఒకసారి మ్యాంగో గ్రాఫ్ట్ సక్సెస్ అయింది, కానీ అది అట్టి చెట్టు పడిపోవడం వల్ల అది కూడా గ్రాఫ్ట్ కూడా పోయింది. ఓకే, గ్రాఫ్ట్ ఇది ఎలా చేస్తావు? ఇది రెడీ టు గ్రాఫ్టింగ్. ఇది ఇంకా కొంచెం గ్రాఫ్టింగ్ చేసుకుందాం అంటే ఇంకో 1 year వదిలేయచ్చు. దీని వీ షేప్ గ్రాఫ్టింగ్ చేసినా సక్సెస్ అవుతుంది. మన నర్సరీలో గ్రాఫ్టింగ్ చేస్తాడు అలా కూడా చేయొచ్చు. నాకు రాదు, అది వీ షేప్ చేస్తాను. సరే, ఇట్లా చేసేటప్పుడు కూడా చేయి తెగింది ఒకసారి, బ్లేడ్ ఇక్కడ ఇట్లా గీసుకుంది. ఇది మన మదర్ ప్లాంట్ ఇట్లా కట్ చేసేసి వీ షేప్ లో తీసి బ్లేడ్ తో ఇలా కట్ చేయాలి స్ట్రైట్ గా. దాని సైజ్ తగ్గట్టు పెన్సిల్ చూసుకోవాలి ఫస్ట్. అయితే ఇది ఎంత సైజ్ ఉందో అంత సైజ్ స్టెమ్ తీసుకోవాలి. అప్పుడు నేను గ్రాఫ్టింగ్ సక్సెస్ అవుతుంది. వాటర్ పడకూడదు, షేడ్ లో పెట్టాలి. వాటర్ పడితే మొత్తం వేస్ట్. సన్ లో కూడా పెట్టినా కూడా వేస్ట్ అవుతుంది. ఒకటి అట్లనే ఫెయిల్ అయిపోయింది. మోసంబికి ఇంకా అది ఉంటది మన పప్పడ పంచ రెడ్, అది గ్రాఫ్టింగ్ చేసా, ఎండలు వర్షాల వల్ల పోయింది అది మొత్తం. గ్రాఫ్టింగ్ చేసినప్పుడు కూడా చాలా అంటే ఇప్పుడు మన చిన్నప్పటి ఆపరేషన్ అది కూడా, సో చాలా జాగ్రత్తగా చేయాలి. కొన్ని సక్సెస్ అయితే కొన్ని సక్సెస్ కావు. ఓకే, ఇవేంటి టెంకలు ఇలా పెట్టేసావు? ఇవి ఇంకా కొన్ని వస్తాయేమో అని వేస్ట్ చేయకూడదు అని పెట్టేశాను. వస్తాయి అట్లా? వస్తాయి. ఇది అయితే లోపల టెంక లోపల ఉండి సీడ్ పెట్టినాను. ఓకే ఓకే, సో ఇది నాటు వెరైటీ అన్నమాట. అవును.
సో గ్రాఫ్టింగ్ కూడా ఈ విధంగా మనం చేసుకోవచ్చు పక్కన. ఇది ఎయిర్ లేయరింగ్ చేశాడు. ఓకే, ఇది లెమన్, ఇది కూడా బోన్ సైడ్ ఇట్లా రూట్స్ వచ్చినట్టు చేశాను. సో బోన్ సైజ్ చేస్తున్నాను అన్ని. ఇది చేశాను కొన్ని. ఈ ఫ్రూట్స్ తక్కువ వచ్చినాయి నాకైతే. ఎందుకు ఫ్రూట్స్ తక్కువ వస్తున్నాయి, ఎంత ప్రూమింగ్ చేసినా ఇట్లనే వస్తుంది సైజు. దాన్ని మొత్తం బోన్ సైడ్ చేసేసాను. ఓకే, సో ఇట్లా ఇప్పుడు చాలా మందికి బోన్ సైజ్ ఎలా చేయాలో తెలియదు. అది ఎట్లా చేస్తానో అక్కడ ఉంది ఒక నేమ్ చెట్టు చూపిస్తాం. తీసుకొస్తారా? చూడండి. ఓకే, ఇది బోన్ సైజ్ స్టార్ట్ చేస్తారు. ఎట్లా చేసావు? ఇవి మనము ఈ ఐరన్ రాడ్స్ ఉంటాయి. ఇది మన నీమ్ చెట్టు అంటే వేప చెట్టు. వేప చెట్టు ఈ సీడ్స్ తో వచ్చింది, నాకు తెలియకుండా ఈ సీడ్ ఎక్కడో పడింది. దీన్ని ఇదిగోండి ఇక్కడ ఉందా ఈ కడ్డీలు, దీంతో ఇలాగా మనం స్ట్రెచ్ చేయొచ్చు. స్ట్రెచ్ చేసి ఇలా ట్రీ లాగా పైన ప్రూమింగ్ చేసుకోవాలి. మంచి ట్రీ లాగా చేసుకోవచ్చు. ఇదిగో ఇప్పుడు అవుతుంది. ఇది పైన వచ్చిన మొక్క చేస్తూ ఉంటే ఇలా చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని స్టార్ట్ చేసావు ఆల్రెడీ? చేసేసాను. స్టార్ట్ చేసి ఇంకా 1 month అవుతుంది. కింద మాస్ పెట్టాను కొంచెం వాటర్ లాగా ఉండడానికి. గోడ పైన పెరిగింది నాచు పెట్టాను. సో గోడ పైన ఇది ఉంటే కొంచెం మాయిశ్చర్ ఉంటుంది. అవును, ఇంకా బాగుంటుంది చూడడానికి కూడా. ఇవి పెరుగుతున్నాయి చూడండి. సో అలా మనం ఇది కూడా చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మా తమ్ముడు పెట్టుకున్నాడు. ఇది మన గ్రాస్ రోజ్ అంటారు చూడండి. ఇది స్మాల్ వెరైటీ, ఇంత చిన్నగా వస్తుంది, చాలా చిన్నగా వస్తుంది ఫ్లవర్. సీడ్స్ అయితే దీంట్లో చాలా వస్తాయి చూడండి. దీని సీడ్స్ అయితే చాలా చిన్నగా ఉంటాయి. మీ తమ్ముడు పెట్టుకున్నాడా? అవును. ఇదైతే సిలోన్ బచ్చలు అక్కడ కూడా ఉంది. సిలోన్ బచ్చలు అదిగోండి, దాని స్వీట్ లెమన్ కింద పెట్టిన. ఇది సిలోన్ బచ్చలు, స్టెమ్స్ తో పెట్టుకోవచ్చు. ఇది నూనె, ఇవి కూడా గ్రాఫ్టింగ్ కోసమే పెట్టుకున్నాను. 1 year అవుతుంది సీడ్స్ తో పెట్టుకున్నా. నూనె పాడుకని ఉంది అక్కడ, ఒక ఫ్రూట్ తినేసి దాని సీడ్స్ పెట్టేసా. ఇది వచ్చేసి మే లిల్లీ రెడ్, పింక్. కొన్ని పేర్లు మర్చిపోతాను. ఇవి అప్పుడే ఫ్లవర్స్ వచ్చేసాయి చూడండి. మొత్తం అవుతుంది. సమ్మర్ లో మార్చ్ మేలో వస్తాయి ఫ్లవర్స్. ఇది వచ్చేసి ఉసరి. ఇక్కడ ఒక స్టెమ్ అయితే బాగా వచ్చింది. అక్కడ ఒక స్టెమ్ ట్రీ ఉందా, దాని స్టెమ్స్ పెట్టినా ఒకటి వచ్చింది మంచిగానే. ఒకటి అక్కడ పెట్టేసినాను, కానీ ఆ చెట్టు మొలవలేదు. ఎందుకు? ఎండల్లో నేను తెలియక పెట్టేశాను, షేడ్ లో పెట్టకుండా. చూడండి ఎట్లా అయిపోయిందో. చిన్న చిన్న ఎక్స్పీరియన్స్ వస్తుంది ఒకటి, అంతే కదా. ఇది వాము చూడండి, హ్యాంకింగ్ కోసం పెట్టినాను. దీని స్టెమ్ పెట్టేసి, ఇది జడము దగ్గు వచ్చినప్పుడు దీన్ని కషాయం చేసుకోవచ్చు, లేదా దంచి దీన్ని ఆకైనా తినొచ్చు. మంచిది, భలే వాసన వస్తుంది. మేమైతే ఇవి వడలు చేస్తాము దీంతో, ఆకులు వేసి బాగుంటది. చిన్నదాంట్లో ఇది వచ్చేసి రోజు స్టెమ్ కటింగ్స్ తో పెట్టాను. ఒక్కొక్కసారి దీని ఫ్లవర్స్ ఎక్కువ వస్తే అన్ని కట్ చేసి రోజ్ మిల్క్ చేసేవాడిని. రోజ్ మిల్క్ చేసేవాడు. వెరీ గుడ్, సూపర్. ఇది చూడండి ఎన్ని మొగ్గలు వచ్చాయో. ఈ ప్రూవింగ్ చేసినాను. దీనికి ఏదో పెస్ట్ వచ్చింది చూడండి, ఇది మొత్తం బ్లాక్ గా వచ్చేసింది స్టెమ్ కి. సో దీనికి ఏంటి రోజ్ ఫ్లవర్స్ రావాలంటే ఏం వేయాలి దీనికి? ఫుడ్ ఏం వేయాలంటే ఆవు పేడనే, నేను అవే వేసాను. కొంచెం ఎగ్ షెల్ ఉంటుందా, ఇది 1 year అవుతుంది దీని స్టెమ్ తోనే పెట్టుకున్నా. ఎగ్ షెల్ పౌడర్ వేసేసి మంచిగా ఇట్లా ఆకులు వచ్చినప్పుడు ఫ్లవర్స్ అయిపోతేనే దానిపైన ప్రూమింగ్ చేసేయాలి. అప్పుడు ఎక్కువ వస్తాయి కదా చూడండి, ఎక్కువ వచ్చేసాయి మొగ్గలు. ఇట్లా ప్రూమింగ్ చేస్తే ఇక్కడ వస్తాయి. ఓకే దిలీప్, ఎపిసోడ్ ఎండింగ్ వచ్చేసాం. ఆన్సర్ చెప్పే టైం వచ్చేసింది. ఈ మొక్క చూపించాము, ఇది ఏంటో గెస్ట్ చేయండి అన్నాము, ఆన్సర్ చెప్పేసాం. ఇది సగ్గుబియ్యం చెట్టు. దీని దుంపల నుంచి మనం దీన్ని చేసుకోవచ్చు. పెండిలం అంటాడు. సగ్గుబియ్యం అమ్ముతారు మార్కెట్ లో. దీని స్టెమ్ తో ఫామ్ లో స్టెమ్ తీసుకొని వచ్చి పెట్టిన. ఓకే, సో అంటే దుంపతో పెట్టాలి. ఇది దుంపతో కాదు, స్టెమ్ తో పెట్టండి. దుంపతో పెడితే కుళ్ళిపోతుంది, అది రాదు. స్టెమ్స్ తో పెట్టుకోవాలి. ఓకే, సో ఎక్కడ వస్తుంది ఇప్పుడు సగ్గుబియ్యం? దీంట్లో ఎక్కడ నుంచి వస్తుంది? దుంప నుంచి వస్తుంది. ఓకే, దీని ఆకులు ఇలా కట్ చేసినా మనం తెలుసుకోవాలంటే సగ్గుబియ్యం అని కొన్ని ఇట్లనే ఉంటాయి, బయట రోడ్ పైనకి వేస్తారు కదా. ఇలాగ ఒక ఆకు తీసుకొని ఇక చూడండి పాలు వస్తాయి, మిల్క్ వస్తుందా, అవును, ఇది సగ్గుబియ్యం అని తెలుసుకోవాలి.
ఓహో అచ్చా, అట్లా తెలుసుకోవాలి సగ్గుబియ్యం అని. ఆ, ఓకే ఓకే. సో మొత్తానికి అయితే చాలా ఇంట్రెస్టింగ్, దాన్ని ఎట్లా సగ్గుబియ్యం తెలుసుకోవాలో కూడా చెప్తున్నట్టు. ఆ. ఓకే దిలీప్, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి క్వశ్చన్ అడిగావు, అలాగే మీ పెరటి తోటని మాకు పరిచయం చేసిన థ్యాంక్ యూ సో మచ్. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.